42వ కీర్తన 42వ కీర్తన మొదటి 2-3 వచనాలు. ఎవరైనా దగ్గర ఉన్నవాడు చదువు. దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణగరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇక్కడ ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొరాహు కుమారుడు రచించిన ఈ కీర్తన ఈ 2వ స్కంధంలో దేవుడు కొరాహు కుమారుడు ద్వారా రాయిస్తున్న ప్రాముఖ్యమైన మాట. ఈ భాగంలో ఆశకి నిరాశకి మధ్య జీవితాలు వ్యవధి సంవత్సరాలు కానీ జీవితాలు గడుస్తూ ఉంటాయి. ఆశ నిరాశ ఈ 2 అనుభవాల మధ్యలోనే జీవిత ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇలా ఆశ నిన్ను మహిమకి తీసుకుని వెళ్తుంది, నిరాశ నిన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అన్నిటికంటే భయంకరమైన అగ్నిబాణం ఏదైనా ఉన్నది అంటే అది నిరాశ. ఈరోజు చాలా ఆశతో వచ్చారు ఇక్కడికి. ఆఖరి రోజు దేవుని వాక్యాన్ని బోధించాలి అనగా దేవుని యొక్క మహిమను ఈ స్థలంలో మరొకసారి చూడాలి అనే ఒక ఆశతో ఈ స్థలానికి వచ్చారు. వచ్చి అడుగు పెట్టారు లేదో ఇది నాతోనే వచ్చింది. స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడంటే అక్కడ ఉంటానని చెప్పేసి ఏది ఏమైనా ఈ కాలంలో వర్షం కావాలి. మనకి వర్షాకాలంలో వర్షం కురుస్తుంది కనుక పంటలన్నీ మంచిగా పండాలి. ఈ సంవత్సరం ఎక్కడ ఎవరు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేదాని కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు తన కార్యాలని నూతనపరుస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కనుక రాబోయే దినాల్లో మరి ఈ మందిరానికి చాలా అవసరతలు ఉన్నాయి. జనరేటర్ త్వరగా కొనుక్కోండి అర్జెంటుగా. ఈ సంవత్సరం లోపే ఆ పరిస్థితులను బట్టి ఎప్పుడు కరెంటు పోయిందో తెలియదు కాబట్టి ఇన్వర్టర్స్ ఏమి పనికిరావు. కాబట్టి కంపల్సరీగా ఇంత దేవుని యొక్క గొప్ప ఆలయానికి మీకు జనరేటర్ దేవుడు అనుగ్రహించను కాక. ఆమేన్. అలాగనే ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలపరచును గాక. ఎందుకంటే దినాలు జరుగుతుండగా తన కార్యాలను ఆయన ఈ స్థలంలో నూతనపరుస్తూ ఉన్నాడు. ఇంకా నూతనపరచబోతున్నాడు ఆయన ప్రణాళికలో. ఇక్కడ ఈ గొప్ప సేవ, ఆధ్యాత్మికమైన గొప్ప సేవని దేవుడి స్థలంలో ఆయన జరిగించబోతున్నాడు. ఆది అపోస్తలుల దినాల్లో జరిగిన అద్భుతమైన కార్యాలు దేవుడి స్థలంలో జరిగించడానికి పూనుకున్నాడు. కాబట్టి ఆయన పూనుకున్నాడు. ఇక నువ్వు ప్రయాసపడాలి. మీరు ప్రయాసపడితే దేవుడు తన ఆత్మ కార్యాలు ఈ స్థలంలో జరిగించబోతున్నాడు ఆమేన్. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ ఆశకి నిరాశకి మధ్యలో మానవుని యొక్క మనుగడ దాగినట్లుగా మనం చూడగలం. ఈ వెంటనే కదా ఇదిగో నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని రాస్తూ ఆఖరికి అంటాడు కదా, ఇదిగో నువ్వేమి కృంగిపోవద్దు, నువ్వేమి నిరాశపడవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని ఈ యొక్క అధ్యాయులు మనం చూడగలం. ఈ కొరాహు కుమారుని గురించి రాసినప్పుడు చరిత్రలో వీరు ప్రభుని వెంబడించేవారుగా, సేవించేవారుగా,
గణపరిచే వారిగా, ఆయనను పూజించే వారిగా ఉన్నట్లుగా మనం చూడగలం. తండ్రి అలా చేయలేదు. తండ్రి దేవునికి, దేవుని యొక్క సేవకులకి విరోధంగా ఆయన నడుస్తూ వచ్చాడు. ఆయన కనుకనే భూమి నెరవిడిచి కురాకును మింగివేసేసి ఆ యొక్క భాగం సంఖ్యకాండలు మనం చూడగలం. కానీ కుమారులలా కాదు. తండ్రి వెళ్ళిన మార్గంలో కుమారులు వెళ్ళలేదు. కుమారులు దేవుని యొక్క చిత్తములో పెనవేయబడి వారు నడిపించుకొడుతున్న దినాలని. అయితే వారికి కలిగిన ఆశ ఏమిటి అంటే ఆయన్ని చూడాలనే ఒక ఆశ, ఆయనతో ఉండాలనే ఒక ఆశ, ఆయన సన్నిధిలో వెళ్ళాలనే ఒక ఆశ వారికి కలిగింది. అందుకనే వారి అనుభవాలని రాస్తూ ఒక ప్రాముఖ్యమైన జంతువుని పరిచయం చేస్తున్నారు. అదేంటంటే దుప్పి. ఈ దుప్పట నీటి వాగుల కొరకు ఏం చేస్తుందండి? ఆశపడుతుంది. ఇక్కడ నీటి వాగులు అయిన వెంటనే నీకు దేవుని వాగ్దానం గుర్తుకు రావాలి. వాక్యపు లోతులో నీటి వాగులు అనగా కొండలు, లోయలు, నీటి వాగులు కలిగిన దేశాన్ని నేను నీకు ఇస్తాను అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం చూడగలం. దేవుడు తన ప్రజలకి ఇవ్వాలనుకున్నది ఏమిటంటే కొండలు, లోయలు కలిగిన దేశం, నీటి వాగులు కలిగిన దేశం. కరువు అనుకోకుండా అనగా ఏది అలాంటి ఉన్నతమైన దేశాన్ని తన ప్రజలకి ఇవ్వాలని ఆశపడ్డాడట. అందుకనే దేవుని యొక్క ఆశలో కొందరు మాత్రమే బయలుదేరిన వారిలో ఇద్దరు కానీ మార్గ మధ్యలో ఉద్భవించిన వారు వాగ్దత్త దేశాన్ని వారు స్వతంత్రించుకోగలిగారు. ఈ రాత్రి ప్రియులారా, ఈ నీటి వాగుల కొరకు అట దుప్పి ఆశపడిదట. జాగ్రత్తగా వాసన అలాగే నీటి వాసన ఒక దుప్పికి మాత్రమే తెలిసింది. యుద్ధ వాసన గుర్రానికి తెలిసింది, నీటి వాసన దుప్పికి తెలిసిందట. ఆ నీటి వాసన కూడా నిల్వ ఉండే నీటి వాసన ఏదో అనగా ప్రవహించే నీటి వాసన ఏమిటో ఈ దుప్పికి మాత్రమే తెలిసిందట. జాగ్రత్తగా ఒక ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఈ వైపుగా కాస్త ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఒకసారిగా గాలి పీల్చింది. ఈ గాలి పీల్చినప్పుడు ఆ గాలిలో దీనికి నీటి వాసన తెలిసిందట. అనగా ప్రవహించే నీటి వాసన ఏమిటో అలాగనే నిల్వ ఉండే నీటి వాసన ఏమిటో దానికి తెలిసింది. ఒకవేళ ఈ వైపుగా ప్రవహించే నీళ్లు లేదు అనుకోండి, మళ్ళీ ఈ వైపుకి అలాగే ఉత్తర వైపుకి దక్షిణ వైపుకి ఏదో ఒక వైపున నీటి వాసన వస్తుందట. అయితే ఈ నీటి వాసనలో కూడా ప్రవహించే నీటి వాసన మాత్రమే గుర్తించి ఆ వైపుకి ఆశతో బయలుదేరి అది వెళ్తా ఉండిద్దట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియులారా, ఈ వాసన మీకు తెలియాలి. ఇలాంటి అనుభవం కలిగిన ఈ దుప్పి ఇలాంటి అనుభవం కలిగింది కనుకనే ఈ కురాలు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణం కూడా ఆశపడుతుంది అంటున్నారు. ఈ రాత్రి అలాంటి ఆశ నీకున్నదా? అలాంటి ఆశతో ఈ స్థలానికి వచ్చావా? ఈ రాత్రి రెండు అనుభవాలు. ఒకటి ప్రవహించే నీరు, రెండోది నిల్వ ఉండే నీరు. నిల్వ ఉండే నీటిని త్రాగాలని ఆశపడుతున్నావా? లేదు, దుప్పి ఎక్కువగా అనగా సుమారుగా 99% అది ప్రవహించే నీటి కొరకు మాత్రమే ఆశపడిదంట. ఏమిటి ఆ ప్రవహించే నీరు? వాక్యపు లోతులో మన ప్రభువైన యేసుక్రీస్తు అనగా పండుగలో ఒక రోజున ఒక మాట చెప్పాడు. ఒకసారి మీరు చిన్న వాక్యం కూడా చదువుతారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం.
యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు ఇలాగనే నిలిచి, ఎవడైనను తప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో, ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ఏమవుతాయట? కలిగి జీవజల నదులు కలిగి ఉండును అని రాయలేదు. ఏమవుతాయండి? ఏమవుతాయంట? జీవజల నదులు పారును. ఏమిటి అనుభవం? ఏమిటి అనుభవం? ఈ ప్రవహించే నీటి అనుభవం ఏమిటి అంటే ఆయన చెప్పాడు. కింద వచ్చిన తన యందు విశ్వాసముంచువాడు ఎవడో పొందబోవు ఆత్మను గురించి ఈ మాటని చెప్పాను. కంటిన్యూ. యేసు ఇంకా ఏం చేయబడలేదు. అది ఇంకా ఆయన మహిమపరచబడలేదు. ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. జాగ్రత్తగా దేవుడు ఆయన ఇంకా మహిమపరచబడలేదు. రెండవ అనుభవంలో ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. ఆత్మ అనుగ్రహించబడక మునిపే, ఆయన మహిమపరచబడక మునిపే, ఆయన మరణించక మునిపే, ఆయన శిలువలో రక్తాన్ని కార్చక మునిపే, ఆయన ఏది సరిపోయి సమాధి చేయబడి 3వ దినాన అమరత్వం కలిగిన వాడై ఆయన తిరిగి లేవక మునిపే ఆయన వారితో అంటున్నాడు, ఎవడైనను ఏ అనుభవం కలిగిన వాడైనను, ఎవడైనను నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు. జాగ్రత్తగా వినా. ఈరోజు సిద్ధాంతాలు చెప్తున్నాయి, మూలపాఠాలు చెప్తాయి. క్రామకంత క్రైస్తవులు ఎన్నో రీతిగా చెప్తున్నారు. ఈరోజు సంఘమా నీవున్నావే, నీవు ఈరోజు లేఖనము ఏమి చెప్తుందో దానిని నువ్వు విశ్వసించగలిగావా? దాన్ని నమ్మగలిగావా? వాక్యం అంటాడు, విశ్వసించిన వాడి యొక్క కడుపులో నుంచి ఏం ప్రవహిస్తాయి? చెప్పండి, ఏం ప్రవహిస్తాయి? జీవజల నదులు ఉంటే రాశాడా, లేదా ప్రవహించిన రాశాడా? ఏమిటండి? ప్రవహిస్తాయి. ఏమిటి అనుభవం? ఈ ప్రవహించే అనుభవం ఏమిటి? అదే రాస్తున్నాడు ఆయన. ఈరోజు ఆయన ఈ ప్రవహించే ఈ జలము ఏమిటి? ఈ జీవజలం ఏమిటి? దీనిని త్రాగాలి. నీవు దీనిలో అనగా ప్రవహించే అనుభవాన్ని త్రాగే వాడిగా ఇలా నీవు మార్చబడాలి. ఏమిటి ఆ ప్రవహించే నీటి ఊట? ఆ జీవజలం ఏమిటి అంటే పొందబోయే ఆత్మను గురించి. పొందిన ఆత్మను గురించి రాయలేదు, పొందబోయే ఆత్మను గురించి. ఇంకా పుట్టలేదు, ఆయన జన్మించలే, అంకురముగా ఎదిగి ఫలించలే, ఇంకా ఆయన భూమి మీదకి రాలే. ఆయన రాకమునిపే ఆయన ఇలాగ పుడతాడు, ఆయన ఇలాగ జన్మిస్తాడు, ఆయన ఇలాంటి ఆత్మతో ఏమి ఇలాగ ఉద్భవిస్తాడు. ఆయన పైన ఆ ఆత్మ నిలిచి ఉంటుందని ప్రవక్త యెషయా 11వ అధ్యాయం 3వ వచనం 2వ వచనంలో రాశాడు. ఏమని? 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెషయా గ్రంథం 11 1 2 3 వచనాలు చదివితే ఆయన చిగురుగాను ఆ మీద అంకురముగా ఎదిగి ఫలిస్తాడని యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమయ్యే ఆత్మ, ఆలోచన బలములకు భయభక్తులు పుట్టించు ఆత్మ. అది ఇప్పుడు జాగ్రత్తగా పొందబోయే పుట్టబోయే వాని మీద
ఈ ఆత్మ ఉంటుంది అని ముందుగానే వందల వేల సంవత్సరాల క్రితమే యెషయా రాశాడు. ఈ రోజున ఏ ఆత్మ ఈ జ్ఞానానికి ఆధారమయ్యే ఆత్మ ఇప్పుడు నేను ఎలాగా నేను నడిపిస్తుంది అంటే, ఇప్పుడు జాగ్రత్తగా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి ప్రియులారా, ఈ జ్ఞానానికి ఆధారమయ్యే ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. అదే జ్ఞానాన్ని ఈ రాత్రి సంఘమా నీవు కలిగి జీవించాలి. ఈ జ్ఞానం ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. ఇది సృష్టి ఆరంభంలోనే ఉన్న జ్ఞానం. ఈ జ్ఞానమునకు ఆధారమయ్యే ఆత్మ నిన్ను ఎలాగ మారుస్తుంది అంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, ఇప్పుడు జాగ్రత్తగా, పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినైనది, నీతి ఫలము సమాధానమనే ఫలముతో. ఇప్పుడు జాగ్రత్తగా, ఈ పరలోక జ్ఞానం, ఆయన పైనుండి వచ్చు జ్ఞానం, ఈ జ్ఞానమునకు ఆధారమయ్యే ఆత్మ, పొందబోయే ఆత్మను మీరు కలిగిన వారుగా అనగా, ఈ పొందబోయే ఆత్మను గురించే ఆయన ఈ మాట రాశాడు. ఈ ఆత్మ దీనిలో ఒకటి, ఇది జ్ఞానానికి ఆధారమయ్యే ఆత్మ. ఈ జ్ఞానము కూడా భూ సంబంధమైన జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం కాదు, ప్రకృతి జ్ఞానం కాదు. ఏ జ్ఞానం అంటే, ఎలాసిన పౌలు యాకోబు ఎలాసినండి, పై నుండి వచ్చు జ్ఞానము. ఇది నేనేం చేసింది చెప్పండి. అక్కడ చాలా ఆణిముత్యాలు ఉన్నాయి, చాలా విలువైనవి. ఈరోజు ఒక్కొక్కటి ధ్యానం చేసి పెడితే చాలా సమయం పట్టింది. ఇంటికి వెళ్ళిపోయి ఈ చివరి ఉపవాస దినాన నువ్వు నీ దీక్షని ముగిస్తున్నావు కదా, ఈ ముగింపులో ఈ చిన్న అనుభవం, ఈ పరలోకం నుండి వచ్చే ఈ జ్ఞానం నిన్ను ఎలాగా మారుతుందంటే, ఇదిగో ఇలాగా పవిత్రునిగా చేసింది. అలాగనే సమాధానకరమైన వానిగా, మృదువైన స్వభావము, సులభముగా లోబడే స్వభావము, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొని ఉంటుంది. పక్షపాతమైన వేషధారుడైన, ఇప్పుడు ఇవన్నీ కూడా హృదయ ఆంతర్యములో కలిగే అనుభవాలు. జాగ్రత్తగా వినా, ఇప్పుడు అంతరంగ పురుషుడిలో కలిగే అనుభవాలు ఇవి. సులభముగా లోబడుతున్నావు అనుకో, మృదువైన స్వభావం ఉన్నదనుకో, సమాధానం ఉన్నదనుకో, పవిత్రత ఉందనుకో, వేషధారణ కానీ పక్షపాతం కానీ నీకు లేదనుకో, ఎక్కడైనా ఆగేవా? ఈ అనుభవాల్లో ఎక్కడైనా నీ 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 జీవితం ముడిపడిపోయిందా? పవిత్రతను కలిగిన వానిగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. మీరు ఇంటికి వెళ్ళిపోయి మరలా కరెంట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోవాలి. చదివి ప్రభు ఈ అనుభవంలోనికి నన్ను మార్చు అని ప్రార్థించాలి. ఇప్పుడు లోపల ఇవి నిన్ను లోపల ఆంతర్య పురుషుడైన లోపల ఇవి కానీ కలిగి ఉంటే, ఆంతర్య పురుషుడు ఎలాగ మాట్లాడంటే, ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాంటి అనుభవము, ఆయన ఏ జ్ఞానంతో నింపబడ్డాడో అదే జ్ఞానంతో నీవు కూడా నింపబడతావు. నీవు ఆమె ఇప్పుడు రెండవ అనుభవం చెప్తున్నా. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మీరు 5 నుంచి
చదువుకుంటూ వెళితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. 16వ వచనం చదువుతారా? మూడు వచ్చే 16వ వచనం. ప్రభు ఆత్మ, అది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమని మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. అంతర్య పురుషుడు ఈ పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడే. ఈ జ్ఞానం లోపలికి వెళ్ళిందనుకో, ఇప్పుడు లోపల అంతర్య పురుషుడు పరిశుద్ధపరచబడి ఎలా ఉంటాడంట? సమాధానకరంగా. ఇంకేంటిది? అవన్నీ చదువుకోవాలి. అవన్నీ చదువుకొని ఆ స్వభావాలు, ఆ ఆణిముత్యాలన్నీ కూడా అంతరంగంలో నువ్వు ధరించుకోగలిగితే ఇప్పుడు ప్రభు ఆత్మ నిన్నేం చేసిందంటే భాగ్య పురుషుడు. ఈ భాగ్య పురుషుడు మీరు అధ్యాయం అంతా చదివితే అక్కడ 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి అక్షర సంబంధమైన పరిచర్య, రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య కొరకు మాత్రమే ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆయన పిలిచాడు. మీరు అధ్యాయం చదువుకోవాలి. సమయం లేదు, ఎక్కువ సమయం లేదు కనుక అధ్యాయం అంతా చదివితే అక్షర సంబంధమైన పరిచర్య అనగా రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య మహిమ కలిగినదిగా ఉన్నది. 40 దినాల తర్వాత అయ్యగారు ధర్మశాస్త్రాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు. సీనాయి పర్వతం మీద నుండి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తున్న సమయంలో ఏమైంది? ఆయన మహిమని ఏం చేయలేకపోయారట? ఆయన ముఖం మీద ఉన్న ఆ మహిమని ప్రజలు చూడలేకపోయారు. 40 దినాలు తర్వాత ఈ రాత్రి సంగమా 40 దినాలు ఎలా ప్రార్థన చేశారో నాకు తెలియదు, ఎలా ఏడ్చావో తెలియదు, ఎలా మరుపు పెట్టావో తెలియదు. నువ్వు బోర్లబడి ఏడ్చావా, కన్నీరు కార్చావా, నువ్వు ఎలాగ అంగలార్చావో నాకు అవసరం లేదు. కానీ ఈరోజు నువ్వు దేవుని మహిమను అనుభవించే వానిగా నువ్వు మారాలి. దేవుని మహిమను చూసే వానిగా. గత రాత్రి నా కుమారుడు చాలా విషయాలు చెప్పాడు. అనేక మర్మగర్భితమైన విషయాలు మీకు బోధించాడు ఆయన. ఈరోజు నీతో ఏముంది? మహిమ. ఎప్పుడు చెప్పనా? దేవుడు ఆ మహిమను ఎప్పుడు ఇస్తాడు? ఈరోజు అవి ముడితే మహిమ వచ్చింది. కానీ వాక్యం వింటున్న నీకు అసలు రోగమే లేదు. కానీ ఒక మహిమని దేవునికి ఇవ్వబోతున్నా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమనిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము. వింటున్నారా? ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఇక వచ్చేది నీకు శోధనే. వింటున్నారా? ఏమరాబోకు నీకు ఇక మీకు శోధన వచ్చేసింది. ఈ శోధనలో పరీక్ష వచ్చింది, శోధన వచ్చింది. ఈ దినాల్లో నువ్వు ఏ తీర్మానం చేసి నాకు తెలియదు, ఏ దర్శనం ఇచ్చాడు నాకు తెలియదు. దర్శనాన్ని చూడగలిగావా?
ఈరోజు సంఘమా, ఆయన మిమ్మల్ని శోధిస్తా, ఆయన మిమ్మల్ని పరీక్షిస్తా. సాతాను శోధించింది. ఈ రోజున ఆయన చదువు, ఈ శోధనలకు పరీక్షకు నువ్వు నిలిచిన వాడవైతే ఆయన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అదిగో నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. అది ఈ పరీక్షలో నువ్వు నిలవాలి. 40 దినాలు అయిపోయింది. ఆఖరిలో సైతం కాకపోతే దెయ్యం చీకటి కలిగి చేసి, మైకులు లేకుండా చేసి, వెలుతురు లేకుండా చేసి, నువ్వెంత చేస్తా ప్రసంగం నేను చేస్తాను అన్నట్టు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అన్న. హల్లెలూయా. వాడు కుళ్ళు పోతుడు కాకపోతే ఎక్కడ బాగుపడతారేమో. ఎక్కడ బాగుపడతామో, ఎక్కడ అతిశయిస్తామో. అబ్బా 40 దినాలు బ్రహ్మాండంగా జరిగింది అని ఎక్కడ అతిశయిస్తామో అని ఎంత కుళ్ళిపోతాడు. స్తోత్రం చెప్తామా. అయినా ఈ పోరాటం ఆగదు. స్తోత్రం చెప్పు. ఈ పోరాటం ఆగదు. ఈ పరీక్షకు, ఈ శోధనలో అలాగే నిలిచిన వారైతే ఇక నిలబడాలి. క్రైస్తవ పడబడిలో ఈ 40 దినాలు పరిగెత్తాం. పరిగెత్తడం ఈజీ. నా బండి ఉందిగా బుల్లెట్, దాని మీద 80 నుంచి 100 కిలోమీటర్లు వేగంగా వెళ్ళగలను ఎన్ఫీల్డ్ మీద. అదే ఎన్ఫీల్డ్ని ఒక 2 నిమిషాలు నిలబెట్టగలరా? అర్థమవుతుందా? క్రైస్తవ పొరబడి అంతే. పరిగెత్తుతాం. ఈరోజు పరిగెత్తుతున్నారు. పరిగెత్తడం కాదు, నిలవాలి. శోధనలో నిలవాలి, శ్రమలలో నిలవాలి, ఉపద్రవాలలో నిలిచిన వారిగా మీరు ఉండగలిగేలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు ఇచ్చేదేంటి చెప్పున? ఘనత, మహిమయు, ఘనతయు, మెప్పును, ఇవన్నీ కూడా ఆయనకు పోగు చేసి ఇవ్వబోతున్నాడు. ఆయన 40 దినాల తర్వాత వచ్చాడు. ఆయన వస్తే ప్రజలు ఆయన మహిమను, ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన ముఖమంతా కూడా ఆ మహిమతో నిండిపోయిందంట. రాను ఆ మహిమ తగ్గిపోయింది. ఆ అధ్యాయంలో రాస్తాడు, తగ్గిపోయే ఏది రాళ్ళ మీద చెక్కబడిన అది అక్షర సంబంధమైన ఆ పరిచర్య మహిమ కలిగినదై తగ్గిపోతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మ సంబంధమైన పరిచర్య, అది శాశ్వతముగా నిలిచే ఆ పరిచర్య ఎంత మహిమ కలిగినదిగా ఉంటుంది. ఆమె ఇప్పుడు ఇదే పరిచర్య చెప్పండి. ఇదే పరిచర్య. ఇది నామకార్థ క్రైస్తవ పరిచర్య. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య నిలిచినది. ఇది నిలుస్తూ ఉంది. అందుకని ఆయన దీన్ని తన మహిమతో ఆయన నింపుతూ ఉన్నాడు. తన మహిమతో ఆయన పరిచర్య కప్పుతున్నాడు. ఆయన ఈ మహిమలో నువ్వు నిలిచావా? వింటున్నావా? ఈ మహిమ నుండి ఈ లోపు ఒక ఆత్మ జాయిన్ అయింది. అదే ప్రభు ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ ప్రభు ఆత్మ విన్నారా? ఈ ప్రభు ఆత్మ నీకేం చేసిందంటే అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉండేదంట. ఆ మీదట ఆ ఆత్మ నీకేం చేసిందంటే నెమ్మదిగా మహిమ నుండి అధిక మహిమకి, మహిమ నుండి అధిక మహిమని పొందేటట్లు చేసి చివరికి నిన్ను ఎలా మార్చిందంటే క్రీస్తు యేసు యొక్క
సారూప్యములోనికి నిన్ను మారుస్తుంది. ఈ 40 దినాల్లో నేను కోపాన్ని విడిచిపెట్టాను అన్నమాట. అపవిత్రతను విడిచిపెట్టాను. సీరియాలు చూడు, దేవునికి విరోధమైంది చూడు, దేవునికి విరోధమైంది చేయనని తీర్మానం చేశారా? ఈ అంతర్య జీవితంలో పరలోకం వచ్చిన జ్ఞానం, ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఎందుకంటే చదువుకోవాలి వాటిని. మళ్ళా ప్రభు నాకు అవకాశం ఇస్తే వెలుగులో ప్రసంగం చేస్తాను. నేను వెలుగు వచ్చినప్పుడు నన్ను పిలవరు కదా. స్తోత్రం చెప్పండి. ఈరోజు నాకు అగ్ని పరీక్ష. ముసలోడా వచ్చావు నువ్వు, వీళ్ళకి ఏం చెప్పాలనుకో నువ్వు చెప్పు. ఆయన చేయగలిగిన వాడు. నాకెందుకు ఈ సంఘాన్ని గురించిన ఉన్నతమైన దర్శనాన్ని కలిగిన వాడిగా ఉన్నాను నేను. ఈ పరిచర్య మామూలు పరిచర్య కాదు. పరిచర్యలో తన మహిమని, నిత్యమైన మహిమను ఆయనని అనుగ్రహించబోతున్నాడు. ఆయన మహిమ నుండి అధిక మహిమను పొంది ఒక ఆనందిలో రాబోతుంది. ఆ దినాన నీవు క్రీస్తు యొక్క సారూప్యములోనికి నీవు మారిపోతున్నావు. ఇప్పుడు రెండో అనుభవాలు. ఇలాగున్న నిన్ను ఈ తుప్పి, ఈ నీటి వాగుల కొరకు ఆశపడింది కదా, ఈ ప్రవహించే నీటిని మాత్రమే సంఘమా మీరు త్రాగండి. నిల్వ ఉండే నీళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అక్కడ కంపు కొడతాయి, దానిలో పురుగులు ఉంటాయి. అది మీ జీవితాన్ని హాని కలిగి చేసి. వింటున్నారా? నిల్వ ఉండే నీటి దగ్గరికి వెళ్ళిన ఈరోజు మగలో అనగా నయోమి కుటుంబం, నయోమి తన యజమానుడు ఏమైంది? తన ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళారండి? మోయాబుకి వెళ్ళా. మోయాబులో నీళ్లు త్రాగా. కొన్ని సంవత్సరాలకే యజమానుడు పోగొట్టుకుంది, ఇద్దరు పిల్లలు పోగొట్టుకుంది. తిరిగి మళ్ళా మళ్ళా జీవపు ఊట అయినా బెత్లెహేము గ్రామం అయినా బెత్లెహేముకు వచ్చేసి వాళ్ళందరూ అంటున్నారు, నయోమి వచ్చిందో, నయోమి వచ్చిందంటే ఈ సహోదరి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, ఏమని పిలవండి? మార. చేదు నీళ్ళు, చేదు వనము, అన్ని చేదు నీళ్ళు త్రాగాను. అందుకే యజమాను పోగొట్టుకున్నాను. చేదు నీళ్ళు త్రాగాను, నా పిల్లలు పోయారు. ఈరోజు తీరని నష్టం కలుగుతూ వచ్చింది. ఎప్పుడుకో కానీ తెలుసుకొని మరలా తన కోడలకి రూతుని తీసుకొని జీవపూట ఎత్తుకు వచ్చింది. ఆమేన్. తిరిగి మరలా చరిత్ర ప్రారంభమైంది. ఈరోజు అలాంటి నష్టం కలగకూడదు. ఈ రోజున దుఃఖికి కలిగిన మొదటి అనుభవం అదే. ప్రవహించే నీటిని మాత్రమే అది త్రాగుతుంది. రెండవ అనుభవం చెప్తాను. అదట ఎత్తైన స్థలాల్ని మాత్రమే ప్రేమించిందట. స్తోత్రం చెప్తారా? కీర్తన 18వ కీర్తన 30వ వచనం కొంచెం చదవండి. 30వ కీర్తన. సారీ, 18వ కీర్తన 30వ వచనం త్వరగా. నాకు పదము ధరింపు చేయవాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గములలో నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలం చేసుకోనండి. ఎక్కడట? ఎత్తైన స్థలములో నన్ను నిలుపుచున్నాడు. నా కాళ్ళని ఈరోజు దీని కాళ్ళు
గిట్టలు ఇవి చీల్చబడతాయి. చీల్చబడిన ప్రతి జంతువు యొక్క గిట్టలు ఏ కనుక జంతు కాళ్ళు గిట్టలు చీల్చబడతాయో అది పవిత్రమైనది. దీని కాదు పవిత్రమైనది. అది మాత్రమే కాదు, ఇది దీని గురించి రాస్తాడు. ఇది ఎత్తైన అలాగే స్థలాలని ప్రేమించే అనుభవం. అందుకే దావీదు అంటున్నాడు, యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. నా కాళ్ళని ఏ కాళ్ళలాగట, ఏ కాళ్ళలాగా జింక కాళ్ళ వలె ఆయన చేయించు ఎత్తైన ఎత్తైన ఆ స్థలములో నన్ను ఏం చేయబోతున్నారు. ఎందుకో ఈ రాత్రి సంగమా ప్రభు యొక్క కోరిక నీకు ప్రవహించే నీటిని త్రాపించి సమభూమిలో తిప్పకుండా నేను ఎక్కడుంచాలనుకున్నాడంటే ఎత్తైన ఆ స్థలములో నేను ఉంచాలని ఆశపడుతున్న ఆఖరు రాత్రి. సమభూమిలో అపవిత్రత, సమభూమిలో లోక మాలిన్యం, సమభూమిలో ఇంకా ఇంకా ఏమైనా కలుగుతేమో అని అనగా దేవుడు ఆశించట్లా. ఈరోజు సంఘమా నిన్ను వాక్యం పెట్టిన నిన్ను ఆయనకున్న ఆలోచనలో ఇక్కడ అంటున్నాడు కదా, నన్ను ఆయన ఎత్తైన స్థలములో నన్ను నిలుపుచున్నాడు. ఈరోజు ఉన్నత ప్రత్యక్షతను కలిగి ఈ స్థలానికి వచ్చాను నేను. ఈరోజు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని తీసుకుని వచ్చా. ఎక్కడ ఉంచాలనుకున్నా నిన్ను? అందరు చెప్పండి. ఎంతైనా ఎందుకు ఎందుకు ఇప్పుడు చెప్తా. ఈ వాక్యట్ల నుంచి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని అది ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా తీసుకొని వెళ్ళి వారి ఎదుట అది రూపాంతరము చెందెను. చదువు. ఇప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె. వింటున్నారా? ఎత్తైన స్థలములో దేవుడు పేతురుకి, యాకోబుకి, యోహానుకి ఒక ఉన్నతమైన రూపాంతర అనుభవాన్ని ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు. ఊరికి ఎక్కించడానికి ఎత్తైన స్థలంలో ఇక్కడ ఇన్నర్ డిజైట్ అనగా శిష్యులు, అంతరంగ శిష్యులు వీళ్ళు, దేవుడు ప్రేమించిన శిష్యులు. వీళ్ళలోనే 2-3 బ్యాచీలు. వాళ్ళలో ఎక్కువగా ఇదిగో పేతురయ్య, రెండవది యోహాను, ఆ మీదకి యాకోబు, వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. దేవుడికి చాలా, యేసయ్యకి చాలా దగ్గరకుండే బ్యాచ్ ఇది. వీళ్ళు తీసుకుని వారి ఎదుట ఏమయ్యాడట? సమభూమిలో రూపాంతరం చెందొచ్చు కదా. వారిని ఎందుకు ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళాడు? సంఘమా, ఎందుకు ప్రయాస? ఈ 40 దినాలు పస్తుండాల్సిన అవసరం ఏమిటి? అర్థమవుతుందా నీకు? ఎందుకు ఈరోజు ప్రవహించే నీటిని త్రాగించి దేవుని సార్పులోకి నిన్ను మార్చడం మాత్రమే కాదు, ఆయన నీ ఎదుట తాను ఏమైనాడో తన రూపాంతరము చెందడానికి, తన ముఖ దర్శన నీ ముఖాలను చూడటానికి ఆ పర్వతం మీద రూపాంతరం చెందితే ఆయన ముఖము సూర్యుని వల్లే కనపడింది. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో ఈలోపు మోసే గారు ఇచ్చాడు. ఈయనెవరు? ఈయన కూడా పర్వతము కలిగినోడే. ఏలియాయు, మోషేయు
రెండవ ఆయన ఎవరు? ఏలియా. ఈయనెవరు? ఈయన కూడా పర్వత అనుభవం కలిగిన వాడే. కర్మేలు పర్వతం మీద ఉన్నత అనుభవం కలిగిన వాడే. దేవుని ప్రత్యక్షతను కలిగిన వాడు, దేవుని మహిమను చూచిన వాడు, దేవుని శక్తిని అనుభవించిన వాడు. ఈ రాత్రి సంఘమా అదే అనుభవాన్ని పేతురుకి నేర్పించడానికి, యాకోబుకి నేర్పించడానికి, యోహానుకి నేర్పించడానికి ఎత్తైన ఈ పర్వతం మీదకి వాడిని తీసుకుని వెళ్ళాడు ఆయన. ఈ రాత్రి నిన్ను కూడా 40 దినాలు అయ్యా ఎలా ముగించేదా తెలియదు. ఆత్మతో ముగించారా? శరీరంతో ప్రారంభించి ఆత్మతో ముగించారా? లేదా ఆత్మతో ప్రారంభించి శరీరాంతర మనసుతో ముగించారా? మీరు మీ మనస్సాక్షిగా విడిచిపెడుతున్నాను. కానీ రాత్రి మోషే వానికి కనపడ్డాడు, ఏలియా వానికి కనపడ్డాడు. యేసయ్య వానికి వెంటనే ఏమన్నాడు అక్కడ? ఆయన ఇదిగో పేతురు అన్నాడు, అయ్యా యేసయ్య నీకు ఒక పర్ణశాల, పేదలుగా ఏది మోసెస్ గారికి ఒక పర్ణశాల, అలాగే ఏలియాకి ఒక పర్ణశాల. ఈ లోపల పరలోకము నుండి ఒక మేఘం, ప్రకాశమానమైన ఒక మేఘం, జాగ్రత్తగా జ్ఞానము పైనుండి వచ్చింది. ఇప్పుడు మేఘము కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఒక పక్క నుంచి రాట్లా. మేఘం ఇది కూడా ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట అది, ఇతని మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి. అందరు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి సంఘమా ఈ ముగింపు దినాన కొంచెం సమయం ఎక్కువైనా సరైన సమయానికి ముగించాం, కానీ విడిచిపెట్టలేదు వర్షం. మామూలుగా కురవల ఈరోజు కురిసిన వర్షం. బయటకు పోతే కానీ తెలియదు మీకు. ఇక్కడ విడతలుగా ఇక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాను. తగ్గిపోయి ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ శబ్దం చేస్తాం. నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఇంత కాము నిశ్శబ్దం చేశాడు. మెల్లని స్వరం వినపడుతుంది, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట నీవు వినుడి. ఆయన ముఖ దర్శనం నీకు చూపించడానికి పర్వతము ఎక్కించాడు. రెండవది చెప్పనా, ఆయన మాటను నువ్వు వినాలి అని చెప్పడానికి ఎత్తైన పర్వతం మీదకి నేను తీసుకుని వెళ్ళాడు. ఎవరి సంఘమా సమూహంలో ఉంటే వింటావో ఎన్నో తెలియదు. ఒక మాట చదవండి, ఆదికాండం 22 వచ్చిన ఆదికాండం 22 వచ్చిన మరియు అండర్లైన్ చేసుకోవాలి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము నేను చేసి ఉన్నానని. అందరి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత అయిపోయి 22వ అధ్యాయం మొదటిని చదివితే ఆయన పరిశోధించి పరీక్షించి ఆ పరీక్షలో ఆ ఉన్నత పర్వతం మీదకి అబ్రహాముని తన కుమారుని ఇస్సాకుని ఏం చేశాడండి? ఆ ఉన్నతమైన పర్వతం మీదకి నడిపించారు. మీరు అధ్యాయం చదువుకోండి.
దేవుని శక్తిని విడుదల చేశాడు ఆయన. ఆ పర్వతం మీద దేవుడు అబ్రహాముకి ఏదైతే చెప్పాడో దానంతటిని అనగా అబ్రహాము తూచే తప్పనిసరిగా చేయగలిగిన గొప్ప సేవకునిగా, నాయకునిగా, ప్రవక్తగా, ఈరోజు విశ్వాసులకి తండ్రిగా దేవుడు అతనిని మారుస్తూ వచ్చాడు. ఆయన అంత అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది. అందుకోండి, చాలా రోజులు కష్టపడ్డాను. ఇగో ఈ మొరియా పర్వతం మీద ఆఖరంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అబ్రహాము భుజం మీద ఇట్లా నేను చెయ్యేసి ఇప్పుడు ఏమంటాడు అక్కడ 17వ వచనం చదువునా? 17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపు చేసేదను. నీ సంతతి శత్రువుల కవిని ఏం చేయబోతున్నావు? స్వాధీనపరచుకోబోతున్నావు. అది మరియు నీవు నా మాట అనుభవంలో నాకు అనిపించింది. ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాము భుజం మీద ఇట్లా చేసి ఉంటాడండి. స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు చేయలేనిది, ఎవరు చేయలేని కార్యాన్ని మృతులను సైతం బ్రతికించగలిగిన శక్తిమంతుడని నమ్మిన నీవు ఎవరు మాట్లాడినావు? ఆయన అంటాడు, నీవు అబ్బా ఆ ముఖంలో ముఖం పెట్టి ఆయన భుజం మీద ఇలాగ చేసి ఏమని అంటాడు? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన దేవుడు తన సేవకుని బట్టి ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక జనాంగాలను, వంశస్థులను, గోత్రికులను అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదానికి నిధించినది నిన్ను బట్టి. ఆ మాట నాకు చాలా అంటే చాలా. ఎవ్వరు చేయి ఇదే 9 మాసాలు మోసి కనిపించిన తన భార్య అయిన శారాకి విషయం చెప్పలేదు. నేను నా కొడుకు మరియా పర్వతం మీదకి వెళ్తాను, దేవుడు ఆయన్ని బలిగా ఇవ్వమని నాతో చెప్పాడమ్మా. శారా ఇదిగో ఆఖరి చూపు చూసుకో అని అన్నాడా? అయ్యా ఇలా నేను బలర్పించబోతున్నాను, మీ అమ్మకు మాట చెప్పిరా, ఆఖరి చూసి రాపో. సగం దూరం పోయిన తర్వాత డాడీ, ఓ డాడీ ఇగో నిప్పు ఉంది, కట్టలు ఉన్నాయి, గొలుపు లేదన్నాడు. ప్రాణం ఎలా అనిపించిందండి? సంగమాన్ని ఎత్తైన అనుభవంలోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆయన? ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు ఆయన? ఆయన మహిమను నీవు కనులారా నేను చూడటానికి. ఆయన ముఖ దర్శనం, ఆయన ముఖ దర్శనం వెలుగు వలె ప్రకాశించింది, సూర్యుని వలె ప్రకాశించే అనుభవం. అన్ని సంవత్సరాలు సేవల 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా పేతుడు అలాంటి ముఖ దర్శనాన్ని ఎన్నడూ వేసే వాటితో కలిసి నడిచాడు, కానీ ఎన్నడూ చూడలేదు. చూపించడానికి ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ప్రతి ఒక్కరిని, నా ప్రియ దేవుని పిల్లలారా, నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తైన స్థలాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఎందుకు చెప్పనా? తన తాను ముఖాంతరంగా దర్శనము కలిగి మనకి చల్లడానికి. పరమకీర్తనల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం. నా ప్రియుడా నీవు త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వత
పర్వతముల మీద, వింటున్నారా, ఇది నిలిచి ఉన్న ఈ దుప్పి బాగా కుడికి ఎడమకి తొలగకుండా బహు చురుకుగా పరిగెత్తగలిగిన అనుభవాలలో ఉంటూ ఇంకేం చేసిందట ఇది, ఇక్కడ ఏం చేసింది, గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము, నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఎర్రివలే ఉండి గంధవర్గ వృక్ష పర్వతముల మీద. వింటున్నారా, ఈరోజు కర్మేలు పర్వతం మీదకి ఎక్కితే మరొక పర్వతం కనపడుతుంది, మరొక పర్వతాలు కనపడతాయి. ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఈ పర్వత అనుభవంలో ఇక్కడట ఇది ఏం చేస్తుంది, ఈ గంధవర్గ వృక్ష ఈ పర్వతముల మీద గంతులు వేస్తుందట. ఆమేన్, ఆమేన్. అందుకనే గంతులు వేయు లేడి పిల్లవల్లే ఉండము. ఒక రోజున దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడిన ఎవరు, ఆత్మతో నింపబడిన పేతురు యోహానులు, వింటున్నారా, రూపాంతర పర్వత అనుభవంలో రూపాంతర దర్శనాన్ని చూడగలిగిన పేతురు యోహాను ఇంకా బలమైన అభిషేకం పొందిన అనంతరము ఒక రోజునట వారు శృంగారం అనే దేవాలయానికి ఎక్కి వెళుతున్నారట. ఎక్కి వెళుతూ ప్రియులారు వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా ఒక కుంటి భిక్షకుణ్ణి చూసి అడుగుతున్నారు, ఇదిగో మా తట్టు చూడు అన్నారట. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయానికి మన బైబిల్ త్రిప్పుదాం. కార్యముల గ్రంథం 3వ అధ్యాయం పేతురును 4వ వచనం, పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే. వింటున్నారా, ఇప్పుడు ఈ పేతురుకి ముఖ దర్శనం చూడగలిగిన పేతురు, పర్వత అనుభవం కలిగిన పేతురు, పరలోకం నుండి వచ్చిన జ్ఞానముతో నింపబడిన పేతురు ఆలయానికి ఎక్కి వెళుతున్నాడో లేదో అందరితో పాటు వీరు కూడా మామూలుగా మౌనంగా వెళ్ళలేదు. ఎలాగా, ఇదిగో వాడేమని అడిగాడా అంటే అడగలేదు. వీళ్ళే అంటున్నారు, మా తట్టు చూడువయ్యా, మా తట్టు చూడు అన్నప్పుడు వాడికి ఆసక్తి కలిగి వారి యొద్ద వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయమని ఆశపడితే ఆయన అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను అని చెప్పేమన్నాడు. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేపట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయము లోనికి వెళ్ళాను. చప్పలు కొట్టి స్తోత్రం చెప్తారా? ఒకప్పుడు ఎక్కడున్నాడు వీడు? ఒకప్పుడు ఎక్కడున్నాడు? దేవాలయం వెలుపుట ఉన్నాడు. ఈరోజు ఆత్మ పొందిన పేతురు, శక్తి పొందిన పేతురు, ఈరోజు ప్రత్యక్షతను కలిగిన ఈ పేతురు, ఉన్నత అభిషేకం పొందిన ఈ పేతురు మామూలుగా లేడు. ఎందుకో దేవుని ఆత్మ ఆది అపోస్తలుల దినాలలో జరిగిన కార్యములు దేవుడి స్థలములో జరిగించబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఆయన కార్యాలు ప్రారంభమైనాయి. దేవుని కార్యాలు ఈ స్థలములో ప్రారంభమైనాయి. ఈ రాత్రి సంఘమా లైవ్ ద్వారా వాక్యం వింటున్న నిన్ను కూడా నీ కుటుంబంలో ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆయన దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు. సంఘమా, ఇంతకాలం కలగని ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప సంతోషాన్ని, ఆయనతో కూర్చుని
ఒక గొప్ప భాగ్యాన్ని యేసయ్య మనందరికీ ఇవ్వబోతున్నాడు. అందరు లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడి ముందుకు రండి. స్త్రీలు పురుషులు అందరూ కూడా మీ కుర్చీలు వదిలి ముందుకు రండి. నేను మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. ఒక 2 నిమిషాలు చేతులెత్తి మనందరము ఈ 40 దినాలు ఎంతో కన్నీరు కార్చాం, ఎన్నో రీతిలకు విలపించాం, మొర్రపెట్టాం, అంగలార్చాం. ఆయన నీ మొరను ఆలకించాడు. నీ ప్రార్థన ఆలకించి ఈ రాత్రి చివరి దినాన ప్రభు తన ప్రణాళికను నీలో నెరవేర్చబోతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో ఆశతో ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చావా? దేవుడు నిన్ను తన సారూప్యములోకి నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ప్రవహించే ఆత్మ నాకు కావాలయ్యా, ప్రవహించే ఆత్మ నాకు కావాలయ్యా, ప్రవహించే ఊట ఎద్దకు నేను వచ్చాను. ఈ రాత్రి అందరూ కూడా కండ్లు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన. ఏమిటి? ప్రవహించే ఆత్మ జ్ఞానమునకు ఆధారమయ్యే ఆత్మలో నాకు కలిగే అనుభవాలు ఏమిటి? ఈ పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సమాధానకరమైనది. ఇదిగో పక్షపాతమైనను వేషధారణను లేనిది గాను, మృదువైనది గాను, సులభముగా లోబడినది గాను, సమాధానము నీతి ఫలముతో నిండినదిగా ఇటు జ్ఞానము నాకు దయచేయను ఆయన. ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేస్తావా? ఈ జ్ఞానము నీకు అవసరం. ఈ రాత్రి ఈ జ్ఞానము మర్మమైనట్లుగా దేవుడు నీ కొరకు దాచిన ఈ జ్ఞానము, ఇది పరసంబంధమైన ఈ జ్ఞానము నాకు కావాలి. అందరు చేతులెత్తి అడగండి, ప్రభుని అడగండి. కమాన్, ఇది నిన్ను తన సారూప్యములోనికి, క్రీస్తు యొక్క సారూప్యములోనికి, బాహ్య పురుషుడిని, ఆంతర్య పురుషుడిని ఇదిగో మహిమ నుండి అధిక మహిమను పొందేటట్లుగా ఆయన సారూప్యములోనికి మార్చేటట్లుగా ఆత్మస్వరూపి నీతో ఉన్నాడు ఆయన. ఈ రాత్రి ఆత్మ నీతో ఉన్నది. ఎందుకో చెప్పనా? నిన్ను మహిమ నుండి అధిక మహిమను తీసుకుని వెళ్ళడానికి నీ రోజు రాత్రి నీతో కూడా ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు నీతో కూడా ఉన్నత స్థలాలలో, ఉన్నతమైన స్థలాలలో నీ కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఉన్నత స్థలం నడిపించబోతున్నాడు ఆయన. ఉన్నతమైన అనుభవాల్లోకి దేవుని ఆత్మని తీసుకుని వెళ్ళబోతుంది. ఎందుకో చెప్పనా? ఆయన ముఖ దర్శనము నీవు చూడబోతూ ఉన్నావు, కనులారా చూడబోతున్నావు. ఆయన ప్రత్యక్షతను చూడబోతూ ఉన్నావు. ఆయన స్వరాన్ని నువ్వు నిత్య వినే విశ్వాసిగా, సేవకునిగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆయన మాటను వినేదాని కొరకు ప్రభువా, ఈ ఉన్నత అనుభవములో నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. తీర్మానం చేసుకో. ఈ రాత్రి, ఈ చివరి రాత్రిలో నీ మాట తప్ప ఏ ఒక్కరి మాటను కూడా నేను వినను అని చెప్పు. పితడైన అబ్రహామును, ఇదిగో నువ్వు నా మాట వినినందున అనేక జన్మలకు నేను నిన్ను తండ్రిగా చేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. ఎందుకో ఈ సేవని ప్రభు ఘనపరచబోతున్నాడు ఆయన. అనేక మందికి దీవెనకరంగా ఈ పరిసర ప్రాంతాలకి, అనేక జాతులకి, కులాల వారికి, గోత్రికుల వారికి, వంశస్థులకు తన సేవకుడిని ఆశీర్వాదకారకుడుగా ఆయన మార్చే రాత్రి ఇది. గొప్పవారిగా చేయబోతున్నాడు ఆయన. గొప్పవారిగా, అనేక ఆత్మలకు దీవెనకరముగా, తండ్రిగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడమ్మా. నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. ఈ రాత్రి అబ్రహామును దాటిపోని దేవుడు నిన్ను కూడా దాటిపోలేదా ఆయన? ఉన్నత అనుభవములో నీవు కుడికి ఎడమకు తొలగని వానిగా నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. ఇక మీదట ఎన్నడూ కుడికి కానీ ఎడమకి కానీ నేను తొలగనయ్యా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా
నిన్ను విడిచి నేను ఎటు తిరుగును తీర్మానం చేసుకో. నీవు ప్రభుతో కూడా గంధవర్గ వృక్ష పర్వతముల మీద లేడి గంతులు వేసినట్లుగా ఆయనతో నిత్యానిత్య యుగాయుగాలు ఆ మహిమలో నువ్వు ఆయనతో కూడా ఆనందించబోతున్నావు. అటు గొప్ప సంతోషం యేసయ్య నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఈ 40 దినములు ఉపవసించిన నీకు అతి ఉన్నత సంతోషము దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పు అమ్మా, స్తోత్రం చెప్పు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దుప్పి ఆశపడినట్లుగా ఆశతో ఈ 40 దినాలు కనిపెట్టాను. ఈ ఉన్నత అనుభవాలలో నన్ను నీవు నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. శోధనలో నిలిచేవాడిగా, శ్రమలలో నిలిచేదానిగా, మైకమను అధిక మైకమను అనుభవించేవాడిగా నన్ను మార్చబోతున్నందుకు ఈ స్తోత్రం. ఈ సేవను అంచెలంచెలుగా మీరు దీవించబోతున్నందుకు స్తోత్రం. మీ దాసుని దాసురాల్ని, గర్భాన్ని పుట్టిన బిడ్డలను మీరు దీవించబోతున్నందుకు స్తోత్రాలు. కుడి వచ్చిన సంఘమును, వారి కుటుంబాలను దీవించబోతున్నందుకు స్తోత్రాలు. కుటుంబాల ఉన్న సమస్యలన్నీ మీరు లయపరచబోతున్నందుకు స్తోత్రమయ్యా. ప్రతి కుటుంబము మీ ప్రత్యక్షతను కలిగిన కుటుంబములుగా మీరు మలచబోతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రమయ్యా. ఈ సేవను సరిహద్దులను విశాలపరచబోతున్నందుకు స్తోత్రాలు. ఇంకను రాబోయే దినాల్లో అనేక వందలు వేల ఆత్మలు ఈ సంఘములోకి చేర్చబడినట్లుగా మీ కృప చూపి మీ మహిమల రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థనలన్నీ విన్నందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పొందుకునే నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ నిండు వందనాలు, స్తోత్రాలు. రాత్రి ప్రభు తన సేవకులను ఎత్తిపట్టి బలపరిచి అభిషేకించి మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో అందరూ చేతులతో ఒక 2 నిమిషాలు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మాట మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రూఢిపరిచి ఆ అనుభవాల్లో మనల్ని స్థిరపరిచి ఫలభరితముగా మన కుటుంబాలను దేవుడు చేయునుగాక, పరిచర్యను చేయునుగాక. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు చివరి దినం మన మధ్యకు వచ్చి పరిస్థితులు, వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కరెంటు లేకపోయినా మరి చీకటిలో కూడా అద్భుతమైనటువంటి దైవ సందేశాన్ని ఆత్మపూర్ణులై మరి ఒక బలమైనటువంటి అభిషేకంతో మనకు చక్కటి వాక్యాన్ని అందించిన దేవుని దాసులు దైవజనులు మ్యాచెస్ అన్నయ్య గారికి మన పరిచర్య నుండి హృదయపూర్వక వందనాలు. దైవజనులను బట్టి ఒకసారి అందరం దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనులకు దేవుడు ఇంకా దినదినము నూతన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని ఇచ్చి దీర్ఘాయువునిచ్చి తన పనిలో దేవుడు విరివిగా వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో చేరవచ్చిన మరి మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరెంతో సహకరించారు. మరి మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజుతో మనం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాం. రేపటి దినం మనకి కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్. సరిగ్గా రేపు 7 గంటలకు ప్రారంభించబడి సమయపాలన ముగించబడుతుంది. రేపు అందరికీ భోజనాలు ఉంటాయి. ఈరోజు అందరికీ ఉపవాసమే. స్తోత్రం చెప్పండి. రేపు చక్కగా మీరు కుటుంబాలతో, పాస్టర్ గారు మాకు చెప్పలేదే అన్న ఆలోచన రానిక, ఇది మన కుటుంబం, మీ ఇంట్లో పెళ్ళికి మీరు కార్డు ఇచ్చుకుంటారా? అలా మేము ఇచ్చుకుంటామండి అన్నవారు స్తోత్రం చెప్పండి. చెప్పరా? హల్లెలూయా. చక్కగా మీరు కుటుంబాలతో అందరూ మీరు పాలు పంపులు పొందండి. కూడికి అనంతరం చక్కగా అందరూ మీరు భోంచేసి వెళుదురు. కానీ
కాస్త వంట పరిచర్యకు పెందలకాడ 5 గంటలకి అలా మీరు వచ్చి కాస్త వంట పరిచర్యకి సహకరించండి. రేపు సాయంత్రం 4 గంటలకి బాప్తీసాల కార్యక్రమం ఉంటుంది. బాప్తీసాల కొరకు సిద్ధపడినటువంటి బిడ్డలు మీరు చక్కగా మీ పేరు, మీ వివరాలు మాకు తెలియచేయండి. కొంతమంది బిడ్డలు సిద్ధపడ్డారు. వారికి రేపు సాయంత్రం 4 గంటలకి మరి బాప్తీసాలు ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని అందరూ మీరు గమనించాలని మనం చేస్తున్నాను. ఈ భారభరితమైనటువంటి పరిచయలో మీరు కూడా పాలుంది దీవించబడినట్లుగా రేపు రాత్రికి మీ ప్రేమపూర్వక కానుకలు స్వీకరించబడతాయి. రేపు కానుకలు పట్టబడతాయి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి ప్రార్థనా పూర్వకంగా మీరు సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. దేవరాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. కృపాకనిక్రమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానికి అధిపతి అని ఎక్కువ సెరుబులు కెరుబుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రభువా జయకరంగా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా నాయన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నాయన మాతో మీ ఆత్మను ఉంచి నాయన నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు కూడా నాయన దైవజనులను మా యొద్దకు నడిపించి ప్రభువా శ్రేష్టకరమైన మాటలు నాయన అయ్యో మా అందరితో నీవు ముచ్చటించినందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు నీ దాసుల నోటి నుండి బయలుదేరిన ప్రతి మాట నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నెరవేర్చబడునుగాక. నీ సేవకుని మాటని రూఢిపరుస్తానని సెలవిచ్చిన దేవా, ఏ మాట వ్యర్థము కాక నాయన ప్రతి ఒక్క మాట నాయన ప్రజల జీవితంలో నాయన గొప్ప కార్యసిద్ధిని కలుగు చేయండి తండ్రి. ఒక ఉన్నతమైన స్థలాల్లోకి నాయన పర్వతముకు ఎక్కే అనుభవంలోనికి నడిపించిన తండ్రి. అబ్రహాము తన కుమారుని తీసుకొని నాయన ఎక్కిన రీతిగా నాయన అయ్యో పర్వతం మీద ఉన్న ఆశీర్వాదం అనుభవించిన రీతిగా ప్రభువా అయ్యో అటు రీతిగా నాయన రాత్రి నాయన ప్రతి ఒక్కరిని చివరి రోజున ప్రతి ఒక్కరి నాయన అటువంటి ఉన్నతమైన స్థలాల్లోకి పర్వతాలలోకి నాయన అయ్యా పర్వతం మీదకి నీవు ఎక్కించినందుకు నీకు స్తోత్రము నాయన. దేవా, ప్రార్థన పర్వతం ఎక్కడానికి నాయన కృపద ఇచ్చేడు తండ్రి. పర్వతం మీద నాయన లేడీ నాయన గంతులు వేసినట్లుగా మేము కూడా నాయన గంతులు వేస్తూ నీలో ఆనందించే భాగ్యాన్ని కలుగుచ్చేడు దేవా. ఒక మహిమను నాయన ఒక ఉన్నతమైన మహిమ ప్రతి ఒక్కరు అనుభవించడానికి కృపద ఇచ్చేడు తండ్రి, నీకు వందనాలు. ఇంకా నీ దాసులు నాయన బలపరిచి అనేక ప్రాంతాలు నీవు ఆడుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు రీతిగా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని నాయన నీవు ఆశీర్వదించడు తండ్రి. ఈ చివరి రోజు దీవెల చేత నింపండు దేవా, నీకు వందనాలు నాయన. నీ బిడ్డలు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాల వ్యాపారాలు, ఉద్యోగాలు నాయన, బిడ్డలు చదువులు నాయన సమస్తమును నీవు ఆశీర్వదించడు తండ్రి. అటు రీతిగా రేపు జరగనన్న కూడికి కూడా నాయన మహిమకరముగా అద్భుత రీతిగా దీవెనకరముగా నీ నామానికి మహిమకరముగా జరిగించడు తండ్రి, నీకు వందనాలు. మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరిచి ఇంకా బహుబలమైన పాత్రలుగా వాడుకొని మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రాణరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసం నిత్య సమాధానం మనకు సకల పరిశుద్ధులకు ముఖ్యంగా ఈ 40 దినములు మీ సందులో ఉపవసించి కనిపెట్టి ప్రార్థించి మొరపెట్టిన ప్రతి బిడ్డకు అదే సమయంలో మీ దాసురాలకి మీరు వచ్చు పర్యంతరం మీ కృపతోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యోర్దాను ఎదురైనా ఎర్ర చంద్రాము పొంగి పొర్లి నా అందరం
యోర్దాను ఎదురైనా ఎర్ర చంద్రాము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతం పాడేదను, విజయ గీతం పాడేదను. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే, రానయ్యున్న మెస్సియాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.